కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లా మరింత ప్రగతి సాధించేలా అన్ని శాఖల అధికారులు చొరవ చూపాలని జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ చైర్మన్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన దిశ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తే ఎన్డీఏలో కేంద్ర మంత్రిగా ఉన్న తాను ఆయా కేంద్ర ప్రభుత్వ శాఖలలో మాట్లాడి ప్రత్యేక నిధులు కేటాయింపులు జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. జిల్లా అభివృద్ధికి కావలసిన నిధులు పనుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సందర్భంగా పీఎం ఆవాస్ యోజన, టిట్కో ఇళ్లు, జలజీవన్ మిషన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ తదితర శాఖలపై అంశాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకం పనుల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసి అందుబాటులో ఉన్న నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈరోజు మనకున్నటువంటి గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఉంది. మరి ఈ కాంబినేషన్ని వినియోగించుకొని జిల్లాలో ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి సమస్యలకి పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. అందుకనే ఒక కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్తో జిల్లాలో ఉన్నటువంటి సమస్యలకి మరి వాటి పరిష్కారం కోసం పెద్దపేట వేస్తూ ముందుకు నడుస్తున్నాం. రానున్న రోజుల్లో ఎందుకనంటే ఈ 6 నెలల్లో కూడా ఏ స్కీమ్ పట్టుకున్నా సరే గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు కానీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు వరకు కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పటి వరకు కూడా ఉంటుంది. ఇంకొన్ని రోజుల్లో దాన్ని లైనప్ చేయడానికి మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతో జిల్లాకి అత్యధికంగా నిధులు తీసుకొని వచ్చి ఇక్కడ కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇవ్వడానికి నా వంతు కూడా కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. ఎందుకు మరి అలాంటివి కూడా ఇంకా అడిగి ఊరికే ఖచ్చితంగా జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే అవినీతులు జరిగాయో మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్క దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నాం, ఎంక్వైరీ చేయిస్తున్నాం. యాజ్ అండ్ వెన్ రిపోర్టులు తయారైన తర్వాత దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకుంటాం. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఎక్కడెక్కడైతే అలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయో వాటన్నిటి మీద కూడా మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఉన్నటువంటి జల్ జీవన్ స్కీమ్లో కూడా, హౌసింగ్లో కూడా, జల్ జీవన్ స్కీమ్లో కూడా మాకున్నటువంటి నంబర్స్ ఒకటి చెప్తుంటే కింద గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి ఇవేవో రాజకీయంగా మేము మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు, వాస్తవాలు తెలుసుకొని పేపర్లో ఏముంది, గ్రౌండ్ లెవెల్లో ఏముంది, ఈ రెండు కూడా పోల్చుకున్నప్పుడు ఎక్కడైతే తేడాలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి అవినీతి కానీ ఇంకొక రకమైనటువంటి డైవర్షన్ కానీ జరిగింది. కాబట్టి మాకు తెలిసినటువంటి విషయాలు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈరోజు కేవలం రాజకీయంగా ఎవరి మీద దాడి చేయడమో, వ్యక్తిగతంగా కక్ష తీర్చుకునడం కాకుండా ప్రాపర్గా ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేట్ చేసి తగినటువంటి చర్యలు తీసుకోవాలనేది ఎన్డీఏ ప్రభుత్వం తాలూకు ఆలోచన. దాని ప్రకారమే ప్రాసెస్ ఫాలో అవుతాం, పద్ధతి ఫాలో అవుతాం. చంద్రబాబు నాయుడు గారు కూడా రావడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి తాలూకా కార్యక్రమం రేపు ఢిల్లీలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించింది. దానికి అందరూ ఎన్డీఏలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులని, ముఖ్యమంత్రులని, క్యాబినెట్ మినిస్టర్స్ని అందరినీ కూడా ఇన్వైట్ చేశారు. ఈరోజు కూడా మనం చూసుకుంటే చాలా వరకు మనం చూస్తున్నటువంటి రిఫార్మ్స్ భారతదేశంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా ఫార్వర్డ్ థింకింగ్తో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు మనకి మంచి ఫౌండేషన్ ఆ రోజు ఇండియా షైనింగ్ పద్ధతిలో వాజ్పేయి గారు వేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభిమానం ఉన్నటువంటి వ్యక్తి. ఆ రోజు ముఖ్యమంత్రిగా రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రిగా మరి వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో దేశంలోనే ఎన్నో రిఫార్మ్స్, టెలికాంలో కానీ, హైవేస్లో కానీ, ఐటీలో కానీ, ఎయిర్పోర్ట్స్లో కానీ ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి రిఫార్మ్స్ ఆ రోజు తీసుకొచ్చారు. అలాంటి రిఫార్మ్స్ని గుర్తించుకుంటూ, గౌరవించుకుంటూ రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి తాలూకా కార్యక్రమం, జయంతి కార్యక్రమం ఢిల్లీలో ఏర్పాటు చేసింది, అటెండ్ అవ్వడానికి వస్తున్నారు. అలాగే ఎన్డీఏ తాలూకా కార్యక్రమం కూడా ఉంది. మోదీ గారు అందరికీ కూడా ఒకసారి కలుసుకొని ఎన్డీఏ ప్రభుత్వం బలమైనటువంటి ప్రభుత్వం, ప్రజల కోసం అనేది రేపు మరొకసారి ఈ యొక్క కలయికతో ప్రజలందరికీ కూడా తెలియజేయాలి.